అరే రమ్యాని ఫాలో చేసి ఆస్తమాను టార్చర్ చేసిన వాడు ఇక్కడికే వస్తాడని రమ్య చెప్పిందిగా, కానీ ఎవ్వరు లేరే. రానే ఈరోజు ఆడు నేను తేలిపోవాలి. ఏంటి ఎవరు కనపడ్డం లేదే? ఒక చిన్న పిల్లాడు వచ్చి నుంచున్నాడు. సరే చూద్దాం. ఎక్కడబ్బా? చాలాసేపు అయింది, ఎవరు కనపడటం లేదు. ఇలా పబ్లిక్గానే నుంచుంటే తను నన్ను చూసి ఒకవేళ భయపడితే ఇప్పుడేం చేద్దాం అబ్బా? సరే ఓ పని చేద్దాం. ఎక్కడన్నా మూలకు వెళ్ళి నేను దాకం చూడాలి. ఎక్కడున్నావురా? రా రా రా, నీకోసమేరా వెయిట్ చేస్తున్నాను. ఎక్కడున్నావురా? నీకోసమే ఎదురు చూస్తున్నాను రా. దొరుకుతావు. నీకు రమ్య కావాల్సి వచ్చిందా? ఏడవడ్రా పిచ్చోడు, ఈడెందుకు ఇలా నుంచున్నాడు? దొంగోడ ఉంటాడులే. సరే చూద్దాం. రేయ్ నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావా? లేదు లేదు, ఇక్కడ వీడొకడు మధ్యలో అసలే టెన్షన్లో ఉంటే వీపు గిల్లుతున్నాడు. ఏదో బాగా చిరాకులో ఉన్నట్టున్నాడు, కానీ మాటలు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. అస్సలు వదిలిపెట్టకూడదు. వచ్చిన వాళ్ళు ఎట్టైనా వెళ్ళిపోయారా? ఇక్కడెందుకు నువ్వు? నువ్వెందుకు ఉన్నావు? నేను ఇక్కడ ఒకటి కోసం వెయిట్ చేస్తున్నాను రా. నేను ఒకటి కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా ఇది? వీడు వెయిట్ చేస్తున్నాడా? హలో, చెప్పు రమ్య. రమ్య, నువ్వు చెప్పిన చోట చాలాసేపు వెయిట్ చేస్తున్నాను, ఎవ్వరూ రాలేదే. ఒకవేళ నేను బెదిరించాడని భయపడి పారిపోయి ఉంటాడా? ఎవరు కనపడడం లేదే. ఏమై ఉంటుంది? ఒకవేళ రమ్య అబద్ధం చెప్పుంటుందా? ఇంకాసేపు వెయిట్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం. సరే రమ్య, ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. సరేనండి, మనం ఎప్పుడు కలుసుకుంటాం కదా, ఆ చోటికి రండి, సంతోషంగా మాట్లాడుకుందాం. సంతోషంగా మాట్లాడడమేనా, లేదా ముద్దు గిద్దు అలాంటిది ఏమైనా ఉంటాయా? ఏంటి ముద్దా? సిగ్గా? లేదు, నన్ను పూర్తిగా మీకు సమర్పించుకున్నాను. మీరేంటంటే ముద్దు మాత్రం చాలంటున్నారు. అయ్యో రమ్య రమ్య రమ్య. సరే సరే, నేను వచ్చేస్తాను, మీరు త్వరగా రండి. ఆగు రమ్య, నిన్ను ఫాలో చేసేవాడు ఇంకా రాలేదు. వాడిని రాని, వాడి సంగతి తెలుసుకో. హలో
ఎవరు హలో హలో. ఏమండి అదంతా పర్వాలేదు, వాడు పారిపోయాడు అనుకుంటాను. మీరు రండి. సరే సరే సరే, నువ్వు ఇంతగా పిలుస్తున్నావు కాబట్టి వస్తాను. ఆగు. ఆ, అమ్మా ఈ బాబు నడుము. రే తమ్ముడు, రే తమ్ముడు, ఈడక్కడ. రే తమ్ముడు, ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? ఏంటి మీ అమ్మ పిలిచిందా? ఏవయ్యా పోవయ్యా, వెళ్ళేటప్పుడు ఇలా అపసకటగా మాట్లాడుకో, నోరు ఎరగొడతాను. ఏంటి ఎవరు కనపడడం లేదు? సరే కాసేపు వెయిట్ చేద్దాం. ప్రేమ అంటే మాటలా ఏంటి? కాసేపు వెయిట్ చేసి చూద్దాం. హలో, రేయ్ నేనేరా. నేనే అంటే నీకు పేరేం పెట్టలేదా? రేయ్ ఓనర్ రా. ఏంటి పేరే ఓనర్ రానా? ఎందుకు భూమర్రా అని పెట్టచ్చు కదా? రేయ్ ఏంట్రా కొవ్వా? నేను బండికి ఓనర్ రా. అయ్యా అయ్యా మీరా అయ్యా? క్షమించండి అయ్యా, క్షమించండి. ఏంట్రా బండి ఇంకా రిపేర్ చేయకుండా ఉన్నావా? ఎప్పుడు ఇస్తావురా? కాదయ్యా, అది అది ఏంట్రా అది ఇది అని బాగుతున్నావు? మీ ఓనర్కు ఫోన్ చేయమంటావా? విషయం ఆయనకి చెప్పనా? సార్ 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 అదంతా ఏం వద్దు సార్. ఇంకా 2 రోజుల్లో మొత్తం పనిని పూర్తి చేసి మీకు ఇచ్చేస్తాను సార్. ఇచ్చేస్తాను. నిన్న నేను కారు షెడ్కి వస్తే నా కారే కనపడలేదు, అమ్మి పారేసావా? సార్ అది షాప్ లో పార్కింగ్ కి కొంచెం ఇబ్బంది, అందువల్ల పక్కన షెడ్ లో రిపేర్ చేస్తున్నాం సార్. త్వరగా రిపేర్ చేసి ఇచ్చేస్తాం సార్. సరే సరే, వచ్చే వారం శనివారం ఒక పెళ్లికి వెళ్ళాలి, అంతలోపల కారు కావాలి, రిపేర్ చేసి ఇస్తావుగా? ఇచ్చేస్తాను సార్, తప్పకుండా ఇచ్చేస్తాను. అయ్యో సరే సరే, ఫోన్ పెట్టు. ఆ, ఆ. అయ్యో వీడికి కారు ఇచ్చిన దానికి దాన్ని అసలు అమ్మేసి ఉండొచ్చు. అంతా నా తలరాత. ఓరే నాయన, ఈ కారు ఇక మీద పెట్టుకోకూడదు, తరిమేయాలి. ఇంకా 2-3 రోజుల్లో తిరిగి చేయాలి. కానీ మనకి ఇంకో కారు కావాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదా? సార్ సర్లే, ఈ లోకంలో తెలివి తక్కువలు ఇంకా ఉన్నారు కదా, చూసుకుందాం. మీద పడలేదు కదా. ఏమయ్యా ఎందుకు ఉమ్మేస్తున్నావు? నీ మొహం మీద ఉమ్మేయలేదని సంతోషపడు. ఏంటయ్యా నోరు జారిపోయిందా? కాదు, వగరు. నువ్వు ఇన్ని రోజులు ఈ బండి పెట్టుకుని ఎంత బిల్డప్ ఇచ్చావు కదా. నేను ఇది నీ కారేమో అనుకున్నాను. చివరికి మెకానిక్ గా పనిచేసే నువ్వు ఈ కార్ని అలా ఇలా చేసి బిల్డప్ ఇస్తున్నావు కదూ. నువ్వు ఒక మనిషినట్రా. థూ, ఏదో ఒక రోజు నువ్వు ఇరుక్కుంటావురా రే. అమ్మయ్యా ఎవ్వరు లేరు కదా. ఎవరు లేరులే, వేరే బండి నీకు రెడీ చేసుకోవాల్సిందే. డార్లింగ్, హలో డార్లింగ్, ఎక్కడున్నారు? నడి రోడ్లో నిలబడున్నాడమ్మా. ఏంటి నడి రోడ్డు మీద ఉన్నాను అంటున్నారు? నన్ను పెళ్లి చేసుకుంటే కదా నడి రోడ్డుకి రావాలి, ఎప్పుడే వచ్చేసారు? హలో డార్లింగ్, ఫోన్ చేసి ఏం మాట్లాడలేదేంటి? మీతో నాకు మాట్లాడాలనిపించింది, కానీ మాటలు రావట్లేదు. అయితే మాటలు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడు. ఓకే బాయ్. హలో హలో హలో, ఫోన్ పెట్టేయకండి, మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. అయితే నన్ను వాట్సాప్ లో ఫోటో పంపించమంటారా, లేదా వీడియో కాల్ చేయి? ఏమండి తమాషా ఆపండి, డైరెక్ట్ గా మిమ్మల్ని కలవాలని ఉంది. అలాగా, ఇప్పుడు ఎక్కడున్నావు బంగారం? 5 నిమిషాలు నేను నీ ముందుంటాను. మీ ఇంటి పక్కనున్న పార్కులోనే నేనున్నాను. అయితే సరే, ఇదిగో 2 నిమిషాలు నేను అక్కడ ఉంటాను. ఏమండి ఒక్క నిమిషం. ఏం డార్లింగ్? వచ్చేటప్పుడు నాకు నీకు చెప్పు డార్లింగ్, నీకేం తీసుకురావాలో చెప్పు. హల్వానా? లేదు. మరి అందమైన డ్రెస్ కావాలా? లేదు.
మరి ఇంకేం కావాలరా? 5 తులాల నెక్లెస్.